సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఘంటసాల గారిలో 50% అయినా బాలు గారు స్కోర్ చేశారండి. అంటే బాలీవుడ్ అది వేరే ట్రెండ్. అది అంటే ట్రెండ్ ఏదైనా ఇప్పుడు ఘంటసాల గారు అల్టిమేట్గా ఆయన సూర్యుడు అయితే ఇటు చంద్రుడు అవుతాడు బాలసుబ్రహ్మణ్యం అంతే. ఓకే, ఇట్స్ అ పవర్ఫుల్ ఘంటసాల గారిది వాయిస్, ద మోస్ట్ పవర్ఫుల్ వాయిస్. మహానుభావుడు అది ఏది పాడినా చూడు అసలు ఎంత ఘనంగా ఉంటుంది. ఆ పాట వింటూ ఉంటే తెలుగు భాష, ఆ భాషకి ఎంత వాల్యూమ్ కావాలి, ఆ స్పష్టత, ఆ సౌండ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అని ఒక ఎన్టీ రామారావు గారు ఒక స్పీచ్ ఇస్తున్న తెలుగు భాషకి ఎంత ఘనంగా ఉంటుంది. అవునండి, ఆ భాషలో ఉన్న వైవిధ్యం, ఆ అందం, ఆ పరిమళం అంతా కనిపిస్తుంది, అవును, వినిపిస్తుంది. ఎవరి దగ్గర లేదు ఇది. తర్వాత బాలసుబ్రహ్మణ్యం ట్రై చేశాడు. అది బాలుది ఏంటంటే కొంచెం సాఫ్ట్ పాలిష్డ్ వాయిస్, కానీ మా ఇద్దరు నిలబడితే బాలు కూడా పవర్ఫుల్. అవునండి, అమ్మమ్మ ఆ విషయంలో గ్రేట్. అంటే ఘంటసాల గారు అల్టిమేట్. సుశీలమ్మ గారు తర్వాత. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నేను చూసి నేను విని మీరు పాడించి అంటే ఘంటసాల గారితో పాడించలేదు నేను. అసలు ఘంటసాల గారితో మీకు ఏ రకమైన అనుభవం లేదండి? నేను చూశాను, చిన్నప్పుడు నేను చూశాను. ఆయన్ని ఇంటికి వచ్చేవారు నాన్నగారితో, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఆఫీస్ రూమ్లో. మొత్తం ఘంటసాల గారి ఈయనని అలాగా ఆ కిటి తలుపు దగ్గర నుంచి సంగతి చూసేవాడిని. తర్వాత నేను ఒకసారి బాలభారతంలో మానవుడే మహనీయుడు పాట రికార్డింగ్ జెమిని స్టూడియోలో, ఓకే, అప్పుడు వెళ్ళాను, నాన్నగారు తీసుకెళ్ళారు నన్ను. అప్పుడు చూశాను ఘంటసాల గారిని ఆయన వాయిస్ రూమ్లో. చుట్ట కొంచెం వెలిగించే తలుపు తిరగానే చుట్ట వాసన వచ్చింది. ఏంటని చూస్తే ఆయన చుట్ట కొంచెం పీల్చి, అంటే ఆ వాయిస్ గరగర అయితే రాకుండా, అదే కప్పం గట్ట రాకుండా ఒక 2 పఫ్ఫులు లాగి అప్పుడు పాడతాడు. ఏం పాడాడు ఆ పాట, మానవుడే మహనీయుడు. ఏం వాల్యూమ్ ఆ పాట. అమ్మో, అసలు ఆయన ఇప్పుడు ముందరున్న చిన్నదాన్ని అందమేమో పాడారు నాన్నగారు మ్యూజిక్. అసలు మామూలుగా మీరు చూడండి, ఆయన ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాటలు అన్నిట్లో కూడా ఘంటసాల గారిదే స్టార్టింగ్ నోట్ అవుతుంది, అవును, చరణం. ఎందుకంటే ఆ సాంగ్కి అంత మంచి ఓపెనింగ్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంత లౌడ్ అయ్యి వచ్చిన తర్వాత డ్రాప్ అవ్వకూడదు. ఆయన స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆ ఈక్వల్గా ఉండదు వాల్యూమ్. అదే ఆ ముందరున్న చిన్నదాన్ని పాట కానీ అదే సరే. ఇంకా ఎచ్చటి నుండి వీచను, ఎచ్చటి నుంచి అప్పు చేసి పప్పు, ఏం పాటలు అంటే అంటే నాన్నగారు ఆయనకి వాళ్ళకి మంచి కాంబినేషన్. అది మంచి. అంటే నాన్నగారిది కొంచెం నేజల్ వాయిస్, ఈయన గమకాలు ఎక్కువ పలుకుతాయి. అవునండి, ఆయనది భారీ వాయిస్ ఘంటసాల గారిది భారీ. కొన్ని పలకకపోయినా ఆయన ప్రాక్టీస్ చేసేవాడు. ఈయన ఇచ్చిన స్వరం ఏది మిస్ అయ్యేవాడు కాదు. అవును, వాళ్ళిద్దరు అంత అది దట్ ఇస్ ద ప్యూర్ మ్యూజిక్, ప్యూర్ పీపుల్. దే ఆర్ వెరీ ప్యూర్ పీపుల్. ప్యూర్ అందువల్ల అంత గొప్ప పాటలు ఇప్పుడు చరిత్ర కాదు కదా. దానిలో బాలభారతంలో ఆ పాట ఒకటిను, మానవుడే మహనీయుడు ఒకటి, తర్వాత ఇంకో సాంగ్ ఉన్నది సార్, గుర్తురాట్లేదు. ఆ 2 పాటలు అప్పుడు పెద్ద హిట్ బాలభారతంలో. అసలు ఆ 2 పాటలే లైఫ్ సినిమాకి. ఇప్పుడు ఘంటసాల గారి తర్వాత రామకృష్ణ గారు వచ్చారు. రామకృష్ణ గారు ఎంతైనా కొంచెం ఆయన ఛాయలోనే ఉండేది, ఘంటసాల గారు లెవెల్లోనే ఉండేది. అంటే నేను ఇమిటేషన్ వాయిస్ నేను ఒప్పుకోలేను సార్. మీరు ఫ్రెండ్స్ అందరితో నాకు ఈ డిస్కషన్, కొన్ని పాటలు చాలా బాగా పాడాడు. అందాల రాముడు ఈ పాటలు. నేను ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, నేను ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫీలింగ్. ఆయన మంచి గాయకుడే, నేను కాదంటలేదండి, బట్ హీ వాజ్ థ్రస్టెడ్ అపాన్ ది ఇండస్ట్రీ. ఎస్, అంటే అప్పట్లో ఘంటసాల తర్వాత ఎవరు లేరు. బాలు గారికే రికార్డింగ్ లేక శారద సినిమాలో కోరస్లో పాడాడు విజయ గార్డెన్స్లో. నాకు బాలు గారే డైరెక్ట్గా చెప్పారు, రికార్డింగ్ లేవు. మీకు తెలుసు, ఎందుకంటే మీరు అక్కడ ఉన్న పుట్టి పెరిగిన వ్యక్తి కదా మీరు. ఇప్పుడు రామకృష్ణ గారు ఏంటంటే ఇంకా డెస్పరేట్, ఇండస్ట్రీలో ఇంకొకరు పాడడానికి లేకపోవడం. బాలు గారు ఎప్పుడు అల్లరి పాటలు పాడుతూ, హుషారైన పాటలు పాడుతూ వెళ్ళడం. దానివల్ల రామకృష్ణ గారు అనే గాయకుడికి ఒక స్పేస్ దొరికింది ఆ టైంలో. బట్ మీరు బాలు గారు ఘంటసాల గారిని కనుక కంపేర్ చేస్తే దట్ వాయిస్ డస్ నాట్ స్టాండ్ ఎనీవేర్. ఎవరిది? రామకృష్ణ గారు. అవును, అది కరెక్ట్. నేను లెట్ us be frank, ఎందుకంటే పక్క ఘంటసాల గారిని పక్కన ఉండేది వాయిస్, బాలుది సపరేట్ వాయిస్ కదా. పక్కగా కూడా లేదండి, పక్కగా కూడా లేదు. ఎందుకంటే ఆ వాల్యూమ్ ఎక్కడ, ఆ మెలోడీ ఎక్కడ, అసలు అకారం ఘంటసాల గారు పలికినట్టు ఏ గాయకుడైనా పలకగలడా? అకారం టాప్లోకి వెళ్ళినప్పుడు కానీ మిడిల్లో కానీ ఆయన పాడితేనే ఆ పాటకి ఒక రూపం అండి, స్వరూపం.
అంత రిచ్గా ఉంటుంది ఘంటసాల గారి పాట. రిచ్గా ఉంటుంది అది అదే ఆ తర్వాత జేసుదాస్ దగ్గర ఉంది ఆ రిచ్ వాయిస్ రిచ్నెస్ వాయిస్ రిచ్ గ్రాండియర్నెస్. ఒక కిషోర్ కుమార్కి ఉంది, మొహమ్మద్ రఫీకి ఉంది, అవును తర్వాత బాలుకి ఎస్ కంపారిటివ్లీ వాళ్ళకు ఉంది, తర్వాత బాలు లాస్ట్గా. బాలు గారు ఇంకా ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ సింగింగ్ అండి. ఎందుకంటే మాస్టర్ ఆఫ్ సింగ్ ఎందుకు అయ్యాడంటే ఆయన మొదట హిందీ పాటలు పాడాడు అందరిది, కిషోర్ కుమార్ది, మొహమ్మద్ రఫీది, ఎక్కువ మొహమ్మద్ రఫీది ఎక్కువ పాడేవాడు, రఫీ గారు ఎక్కువ రఫీ గారిది. అది కాకుండా ఇంకా మన్నాడేది అన్ని రకాల పాటలు పాడేవాడు హిందీ. అవును పాడి తర్వాత తమిళ్లు టిఎంఎస్, పిబి శ్రీనివాస్, బాలమురళీకృష్ణ ఈ పాటలన్నీ ఆయన పాడేవాడు. బాలమురళీకృష్ణ గారిది ఆర్కెస్ట్రాల్లో పాడి కచేరీలో పాడు ఎన్ని రాటు తెలిపాడు, నాట్ తెలుగు రాటు తెలిపాడు. అందువల్ల అన్ని రకాల వాయిస్ ఉంటుంది ఆయనలో. ఆయన ఒరిజినల్ ఏంటంటే క్లాసికల్ పాడుతున్నాడు అనుకో, సడన్ గా బాలమురళీకృష్ణ గారు వచ్చేస్తారు అక్కడ, కనిపిస్తుంది ఆయన గమ్మకాల్లో. గమ్మకాల్లో ఇప్పుడు హుషార్ పాట పాడుతున్నాడు అనుకో కిషోర్ కుమార్ కనిపిస్తాడు, కిషోర్ కుమార్. కొన్ని మెలడీస్ పాడుతున్నాడు అనుకో మొహమ్మద్ రఫీ కనిపిస్తాడు. అవును ఇన్ని రకాల వర్సటైల్ వాయిస్, స్టైల్ వాయిస్ ను ఘంటసాల గారి వాయిస్ లాంటి వాయిస్ కాకపోయినా అది కంగమని అది పలుకుతుంది. అల్టిమేట్. ఘంటసాల గారిది అల్టిమేట్. అల్టిమేట్ బాలు గారిది ఆఫ్ కోర్స్ కంగమంటుంది టాప్ లో గానీ లోగులో గానీ బాలు కూడా మంచి గొంతు మైక్ దగ్గరికి వెళితే ఈవెన్ ఆయన లాస్ట్ స్టేజ్ వరకు కూడా అవును బెడ్ లో ఉన్నంత కూడా అంత ముందు కూడా పాడిన పాటలు కూడా ఎంత పంచ్ ఉంటుంది, డెప్త్. అవును అంటే ఆయనకి పాట అంటే ప్రాణం, ప్రాణం అండి. పాట అంటే ఎంజాయ్ అంతే, ఎంజాయ్ చేస్తారు. ఇంకా జీవితంలో ఏది వద్దు ఆయన పాట చాలు. ఎందుకు ఇప్పుడు మీరు అత్తో అత్తమ్మ కూతుర చేశారా అల్లుడే మజాకలో అవును. విజయ్ గార్డెన్స్ లో రికార్డింగ్ రైట్. ఆ రోజు పాట అంతా అయిపోయింది, ఓకే చేసుకున్నారు. ఇంక బాలుగారు కూడా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వచ్చారు. వచ్చి కొట్టి ఒకసారి లాస్ట్ బార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమన్నారు. రిపీట్ చేయమంటే మీరు వెంటనే బాలుగారు వచ్చి అడిగితే ఇంకేంటి, మీరు ఎంతో ఎంజాయ్ చేసి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే లాస్ట్ చరణంలో క్లోజింగ్ లో నా దిన్ దిన్నా నా దిన్ దిన్నా నా దిన్ దిన్నా అత్తో స్టార్టింగ్, అంతకు ముందు లేదు అది. తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చి పాడారండి. దిరితానా సంథింగ్ లైక్ దట్, సంథింగ్ లైక్ దట్. అది ఎందుకంటే ఆయన ఎంజాయ్ చేస్తాడని చెప్పడం కోసం చెప్పిందన్నమాట. పాటని ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీరు ఏమనరు కదా. ఎప్పుడు అంటే ఒక గాయకుడు అన్న తర్వాత మెకానికల్ గా పాడకూడదు, ఏది నేను ఇచ్చిన ట్యూన్ నే ఒప్పచెప్పకూడదు. అవును, సో యూ మస్ట్ డూ సమ్ ఇంప్రూవైజేషన్, ఈజ్ ఉండాలి పాటలో. ఈజ్ ఉంది. ఇప్పుడు మేమేం చెప్తాం సార్ ఇది మెగాస్టార్ పాట అంటే వెంటనే ఎక్కిపోద్ది, చిరంజీవి పాట అనగానే ఆయనకి అర్థం చేసుకుంటాడు, ఆ ట్రాన్స్కి వెళ్ళిపోతాం. బాలు కాకపోతే ముఠమేస్త్రిలో టైటిల్ సాంగ్ ఎవరు పాడతారండి? ఓ రబ్బా అది ఎవరు పాడగలరా పాట? అసలు చిరంజీవి గారు అంటే అది ఒక వెళ్ళిపోద్ది ఆయనకి. ఆయన కూడా చెప్పారు నా పాటలకి బ్రహ్మాండంగా యాక్ట్ చేసే ఒకే ఒక్క హీరో చిరంజీవి అని. డెఫినెట్ అంటే ఆయన అంత కష్టపడేవాడు చిరంజీవి గారు కూడా, అందువల్ల మేము అంత కష్టపడి చేసేవాళ్ళం. అవునండి, అల్టిమేట్గా ఆయన చేస్తాడని అంత కష్టపడతాం మేము. అది అంత సూపర్ కష్టానికి ఫలితం దక్కుతుందని నమ్మకం. ఇప్పుడు అదేది జుమ్మనే తుమ్మెద వేట, దీంట్లో మెకానికల్ మెకానిక్ డ్రమ్ డాన్స్, లాస్ట్ డ్రమ్ సాంగ్ అది ఎంత మెలడీతో పాటు ఆ బీట్ హెవీ ఆర్గనైజేషన్. అవును అవును. బి గోపాల్ గారు, అరవింద్ గారు అప్పుడు పాత సినిమా ఉంది కదా చంద్రహారం, చంద్రహారంలో డ్రమ్ సాంగ్ ఉంటే చంద్రలేఖ నాన్నగారు చేశారు. అలా చేద్దామని ప్లాన్ చేశారు. మళ్ళీ ఆ అవకాశం మళ్ళీ మాకు రావడం గొప్ప విషయం. అయితే ఇప్పుడు ఈ ట్రావెల్లో ఇలా మీరు ముందుకెళ్తున్న దానిలో మీరు ఈ సినిమా ఏదైతే వెంకటేష్ బాబుది నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, అరుంధతి అన్ని సూపర్ హిట్స్ ఇస్తున్నారు మీరు ఆ టైంలో. సడన్ గా ఇండస్ట్రీ నుంచి సడన్ గా అంటే చప్పుడు లేని ఫాల్. ఇప్పుడు మా ఏదైనా వస్తువు పడితే చప్పుడు అవుతుంది, అవును, అసలు చప్పుడు లేదు. ఏదంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఇండస్ట్రీ. అంతేనా? లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి ఇంకా చాలు సార్ మీరు ఇంకా జనరేషన్ వస్తున్నారు నెక్స్ట్. నేను అనదర్ 50 years చేయగలను మ్యూజిక్, అర్థమైందా? ఐ కెన్ డూ ఎనీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. వచ్చినప్పుడు చేద్దామని నేను ఇప్పుడు అలాగే సార్. ఇప్పుడు నేను మనకున్న ఇంటిమెస్సీతో నేను ఈ మాట అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు చెయ్యలేరని ఇండస్ట్రీకి ఏమైనా అనుమానమా? చెయ్యలేరా? ఎవరు చేయలేరు మేము అన్నావా? మేము నేనా నీ స్టేట్మెంట్ ఇచ్చానా? అయ్యో ఇప్పుడు ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ నేను చేయలేను బాబు, నా దగ్గర రాకండి. ఐ నెవర్ డిడ్ దాట్. నేను ఎన్ని ట్రెండ్స్ ఆఫ్ మ్యూజిక్ చేశాను నేను. ఇప్పుడు నా గ్రాఫ్ మీరు చూడండి, ఎటువంటి వెరైటీ ఆఫ్ మ్యూజిక్ చేశాను. ఎలక్ట్రానిక్స్ తోటి, బీట్స్ తోటి, మెలడీ తోటి, ఎన్ని రకాలు. ఇప్పుడు తారక రాముడు అంటే దానికి ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్, మల్లేశ్వరి అంటే అది ఫుల్ న్యూ ట్రెండ్ ఆఫ్ స్పానిష్, అన్ని లాటిన్ స్టైల్ యాడ్ చేసి అదొక స్టైల్ చేసాం. అన్ని ప్రజలకు రీచ్ అయిందా లేదా? మామూలుగా రీచ్ అంత రీచ్ అయినప్పుడు
అంటే నేను జనరేషన్ వస్తుంది, యంగర్ జనరేషన్ కమింగ్, వచ్చినప్పుడు ట్రెండ్స్ కొత్త నీరు వస్తుంది కదా, అందరు కొంచెం అలా సర్లే కొంచెం గ్యాప్ ఇచ్చారు నాకు. కానీ నువ్వే కావాలి ముందు కూడా నాకు ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఓకే, కంప్లీట్ గ్యాప్, అసలు ఒక సినిమా లేదు. నువ్వే కావాలి చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ 4 months, ఒక 5-6 months నో మూవీస్. తర్వాత వచ్చి పొలో నుంచి పడ్డారు మొత్తం. ఇట్స్ ఆ న్యాచురల్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్. మరి ఇప్పుడు మీరు సక్సెస్ లో ఉంటున్నప్పుడే నేను ఐఎమ్ స్టిల్ ఇన్ లైమ్ లైట్. యూ థింక్ దట్ యూఆర్ ఇన్ లైమ్ లైట్? ఎస్, స్టిల్ ఐఎమ్ ఇన్ లైమ్ లైట్. సినిమా చేయాల్సిన అవసరం లేదు, నా మ్యూజిక్ సో మోర్ దెన్ దట్. అంటే చూస్తూ వింటూ ఉంటాను, సో ఐ గోట్ మోర్ స్టఫ్ ఆన్ దట్, యూనో, ఇంకా ఉంది నా స్టఫ్. ఓకే, అది వచ్చిన వాళ్ళకి చేయడానికి రెడీగా ఉన్నాను నేను, అంతే. అలాగే సార్ నేను అనేది, అంటే ఇప్పుడు ఇది ఈ ఇంటర్వ్యూ చూడడం ద్వారా కొంతమందికి కొన్ని అభిప్రాయాలు మారచ్చు. ఇటువంటి క్వశ్చన్ చాలా మంది ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, వాళ్ళందరికీ ఇదే సమాధానం చెప్పాను. ఓకే, ఐఎమ్ రెడీ, మై మ్యూజిక్ ఆల్వేస్ విత్ మీ. నా దగ్గర ఉంది నా మ్యూజిక్, ఏ ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అర్థమైందా? ట్రెండ్స్ కాదు, ఎన్ని ట్రెండ్లు చేశాను నేను. ఇప్పటికి నేను చేసిన సాంగ్స్ ట్రెండింగ్స్లో ఉన్నాయి. ఇంకా రూపు తెర మస్తానా కానీ, ఒక అందం హిందోళం కానీ ఇప్పటికి ట్రెండింగ్స్లో ఉంది. అటు అమలాపురం అని, బావలు సయ్యా అని, దిస్ ఆల్ ఇన్ ట్రెండింగ్స్ స్టిల్. ఇప్పుడు ఏ సంగీత జరిగినా, ఏ ప్రోగ్రామ్ ఈ పాటలు పాడకుండా ఎవరు ఉండరు. ఓకే, అంటే నేను ఇంకా లైమ్ లైట్లో ఉన్నట్టుగా ట్రెండింగ్. అంటే ఇప్పుడు డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ వచ్చిన వాళ్ళల్లో ఎస్, ఇప్పుడు మీ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే జనరేషన్ గ్యాప్ కానీ, అలా కదా నాన్న. ఇప్పుడు హౌ డు యూ అనలైజ్ దిస్? చూడు, నేను ఇండస్ట్రీకి అందరికీ తెలుసు, ఎంత కొత్త డైరెక్టర్ వచ్చినా వాడు నా పాటలు వినే వచ్చి ఉంటాడు కదా. ఎవడైనా నా మ్యూజిక్ వినే కదా వచ్చి ఉంటారు ఎవరన్నా. అవునండి, వాడికి అంత మాత్రం ఉండదు, అబ్బా సరే కోటి కదా చేయొద్దాం, వాడికి అనిపించలేదు. దాన్ని మనం ఏం చేస్తాం? అంతేనా? దానికి కరెక్ట్ అయిన డైరెక్టర్ కావాలి. దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్. ఒక మంచి సబ్జెక్టు డైరెక్టర్ వచ్చాడు అనుకో, మ్యాక్సిమం మనం ఇవ్వగలం. అది అంటే నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఒక ముందడుగేసి ఇంకొక క్వశ్చన్ ట్రై చేస్తాను. అడగండి. అంటే మీ వైపు నుంచి మీకు మీ తప్పిదాలు కానీ లేకపోతే మీ పొరపాట్ల వల్ల ఏదైనా మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. అంటే నేను కోపిస్తే, అంటే కొంతమంది అంటారు నేను చూడడానికి కోపిస్తోళ్ళ ఉంటాను. నేను ఐఎమ్ రిజర్వ్డ్గా ఉంటాను. సై అంటే నేను అడిగితే ఈడ్చి గోపాలు కొడతాడని భయపడతారు కొంతమంది. అది ఉందండి, అది అన్నట్టుగా ఉండొచ్చు కదా. సి నేను రిజర్వ్డ్గా ఎందుకు ఉంటానంటే నా ఒక డిసిప్లిన్ నాకు. సి ఎవ్రీథింగ్ నా అట్మాస్ఫియర్ చుట్టూ డిసిప్లిన్ ఉండాలి. లేదు మీ సిస్టమేటిక్ నా సిస్టమ్ అల్లరి చిల్లరగా చూసావు కదా. అప్పట్లో ఆర్కెస్ట్రా తోటి ఎలా ఉండేది. థియేటర్కి నేను రాగానే ఎంత కామ్గా ఉండేవారు. నా కార్ ఎంటర్ అవుతే ఒక్కొక్కరు ఎంత అలర్ట్గా ఉండేవారు. మీరు చూసారు అంత. నేను చూసాను. సి అలా కాదు, నేను అంత అలా ఉండాలని కాదు. నేను కొంచెం ఒక పద్ధతి, నాది స్ట్రిక్ట్ పద్ధతి. అంటే మారుతున్న తరాలతో పాటు మీరు మారలేకపోయారా? అలాగేం లేదమ్మా, అలాగేం లేదు. అంటే మీరు మ్యూజిక్, మీరు ఇందాక అన్నట్టుగా మీ పాటలు వినే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే లాస్ట్ 10 years చూస్తే డెఫినెట్గా. కానీ అక్కడ మీ మార్పో లేకపోతే మీ ఓర్పో ఏదైనా కావాల్సి ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్నదే నా క్వశ్చన్. నేను ఫోర్స్ చేయట్లేదు. నాగేంద్ర గారు, నేను యాక్చువల్లీ రవికిషోర్ ప్రొడ్యూసర్గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్గా, విజయభాస్కర్ అప్పుడు నాకు కొత్త డైరెక్టర్స్ వాళ్ళు. నేను అంతకుముందు రవిరాజ పెనిశెట్టి గారు, దాసనారాయణరావు గారు, శరత్, ఇంకా ఈవి సత్యనారాయణ, ఈ గ్రూప్లో చేసి వచ్చినవాడిని. వచ్చేసరికి నాకు ఫ్రెష్ బ్యాచ్. ఇది విజయభాస్కర్ అనేవాడు ఫ్రెష్ డైరెక్టర్. అవును, ఆ డైరెక్టర్ మ్యాక్సిమం నేను హిట్స్ ఇచ్చానా లేదా? అవును, ఇచ్చారండి. ఇచ్చా. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి హిట్స్ ఇచ్చావా? అవును. ఇచ్చిన తర్వాత వాళ్ళే కంటిన్యూ అవ్వాలి కదా. అవును. అంటే బయట రకరకాలు వస్తేసరికి ఎవరికి వాళ్ళకి జంపింగ్ ఏదో ఉంటుంది మామూలు జనరల్లీ. ఇది బెటర్గా ఉంది, వాడు ఫామ్లో ఉన్నాడు, వెళ్ళిపోవాలి. మీరు ఫామ్లోనే ఉన్నారు కదా. ఫామ్లో ఉన్నాను, బట్ నేనేం చేస్తాను చెప్పు. నేను అడగలేను కదా. అడగలేరు. అంటే మీరు ఏదైనా సరే కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది కూడా కొంత. నేను నీకు భలే క్వశ్చన్ అడిగో. నేను దాదాపు 12 years ఐ కంప్లీట్ నో సినిమా లేదు నాకు. నేను లేదని బాధపడలా. 12 years సినిమా లేదు అసలు. ఎటువంటి మ్యూజిక్ చేశాను నేను? అయ్యో, ఎంత కొత్త రకమైన మ్యూజిక్ చేశాను. అవును కదండి. ఎందుకు రావట్లేదు? అదే నాకు $1 million క్వశ్చన్. అది మీ క్వశ్చన్ కాదు, ఎవ్రీ వన్ ఆస్క్ దిస్. ఆడియన్స్ కూడా ఏంటి సార్ మీరు రావట్లేదు సార్, ఏంటి సార్, ఏంటి జరుగుతుంది ఇక్కడ?
సరే రావాలేమో, ఆ టైం రావాలేమో మళ్ళీ. ఓకే, మళ్ళీ ఆ టైం వస్తుంది, దున్నుతాం, ఏముంది. అదే అంటే మీరు ఎప్పుడు నేను ప్రిపేర్గా ఉంటాను ఎప్పుడు, ప్రోగ్రామ్డ్గా ఎప్పుడు ప్రోగ్రామ్డ్, ప్రిపేర్డ్. ట్రెండ్స్ కానీ మంచి సబ్జెక్ట్ కావాలి, డైరెక్టర్. అంటే ఈ మధ్య మీరు వచ్చే ఏమైనా సబ్జెక్టులు బాగులేవు అని చెప్పి వదిలేసి అలాగే అంటే చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి అంటే వాటికి ఎంత చేసినా కూడా అదే రీచ్. అవునులేండి, కంచిగరుడి సేవ అట్లీస్ట్ కొంచెం ప్రూవ్డ్ హీరోస్ అన్న వస్తాయి. అంటే నాన్న ఇప్పుడు ఏంటంటే ట్రెండ్స్ ఎలాగుందంటే ఒక సక్సెస్ ఎవరిని ఇచ్చారనుకో ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతాం, అది న్యాచురల్. అది ఆఫ్ కోర్స్ ఇప్పుడు హీరోస్కి అది కాదు. ఇప్పుడు ఇదే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ దే ఆల్ ఓల్డ్, దే బికమ్ ఓల్డ్. అవును, కానీ వాళ్ళు మళ్ళీ ఒక ట్రెండ్ తెచ్చుకున్నారు, రివైవ్ అయ్యారు. దట్స్ రియల్లీ గ్రేట్. అది ఇంపాసిబుల్, ఎవరికి దక్కదు. అది ఎవరికి ఏ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ లేదు, తమిళ్లో లేదు, కన్నడ ఎక్కడ లేదు, హిందీలో కూడా లేదు, ఒక్క తెలుగులోనే. మళ్ళీ వాళ్ళు నేను ఎప్పుడైతే చూసాను నువ్వే కావాలి వచ్చింది కదా, నువ్వే కావాలి తర్వాత ఇంకో కొన్ని సినిమాలు న్యూ ట్రెండ్ ఆఫ్ యూత్ యంగ్స్టర్స్ యూత్ ఫిల్మ్స్ వచ్చినాయి. అవును, అన్ని హిట్. నువ్వు ఒకటి, అవును నువ్వు మన రామచంద్ర గారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అవన్నీ. నువ్వే అది నేను చేసింది. నువ్వు అని ఆర్పి పట్టాకి మ్యూజిక్ చేసేది, అది సూపర్ హిట్. అది సూపర్ హిట్ సినిమా. అదేలేండి, అప్పుడు ట్రెండ్స్ మారుతుంది మిలీనియం ఇయర్లో కరెక్ట్గా. నేను అనుకున్నా అబ్బా ఇప్పుడు తమిళ్ లాగా ట్రెండ్ మారిపోతుంది ఇక్కడ కూడా, మొత్తం యంగ్ హీరోలు వచ్చేస్తారు పాప, ఇంకా పెద్ద హీరోస్ కొంచెం అని అనుకున్నాను. వీళ్ళు మొత్తం ఇలా తిప్పి రాయించారు. దట్స్ రియల్లీ గ్రేట్.